హలో ఎవ్రీవన్, ముందుగా మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన శివాలయం గురించి తెలుసుకుందాం. ఇలాంటి ఆలయాన్ని దర్శించుకోవాలంటే మనకి ఎంతో అదృష్టం ఉంటే కానీ దర్శనం చేసుకోలేం. ఇక్కడ ఉన్న శివలింగం చాలా ప్రత్యేకం అండి. ఇలాంటి శివాలయాన్ని దర్శించుకుంటే మనకి ఎన్నో జన్మల పుణ్యం వస్తుందని చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి శివలింగం చాలా ప్రత్యేకం. ఎందుకు ప్రత్యేకం అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో శివలింగం పైన అలా గీతలు ఉంటే కనుక అది బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం అండి. మనం అలాంటి శివలింగాన్ని దర్శించుకోవాలంటే మనకి ఎంతో అదృష్టం ఉండాలండి. రీసెంట్గా చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది ఈ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివాలయం గురించి. ఇలాంటి శివలింగాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. మీరు గమనించారో లేదో తెలియదు కానీ చాలా శివాలయంలో ఇలాంటి గీతలు అయితే కనిపించవు మనకి. ఇలాంటి శివలింగాన్ని కనుక మనం దర్శించుకుంటే మనకి ఎంతో పుణ్యం వస్తుంది. 1000 సార్లు మనం ఒక శివాలయంకి వెళ్తే మనకి ఎంత ఫలితం వస్తుందో, ఇలాంటి శివాలయంని మనం ఒక్కసారి దర్శించుకుంటే అంత ఫలితం వస్తుంది. ఒక భక్తుడు వచ్చి ఇక్కడ అభిషేకం చేసి వెళ్ళారు. అతను ఏమని చెప్పాడంటే ప్రతిరోజు కూడా వచ్చి అభిషేకం చేసి వెళ్తారట. ఇలాంటి ఆలయాన్ని దర్శించుకొని మనం ఒక అభిషేకం చేస్తే మనకి ఎంతో పుణ్యం వస్తుందని అతను చెప్పాడు. సో అలా కనుక మనకి బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివాలయాన్ని మనం ఒక్కసారన్నా దర్శనం చేసుకోవాలని. సో ఇలాంటి శివాలయాలు చాలా తక్కువ కనిపిస్తాయి మనకి. శివలింగం పైన గీతలు కనుక ఉంటే బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం అని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆలయంకి మనం ఎలా రావాలి అంటే, ఈ ఆలయం అనేది మన మెదక్ సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం అనే మండలంలో కొడకంచి గ్రామంలో ఉంది. ఈ ఆలయంకి సంబంధించిన లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి. మన హైదరాబాద్ కి సమీపంలో ఉన్న పటాన్ చెరువు నుంచి అయితే ఇక్కడికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయండి. సో ఈ ఆలయం అనేది మనకి శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయం కొడకంచి గ్రామంలో ఉంది. మనం ఈ ఆలయంతో పాటు శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయం కూడా దర్శనం చేసుకోవచ్చు. శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేకం ఏంటంటే మనకి బంగారు వెండి బల్లిల స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. కంచిలో ఉన్న విధంగా ఇక్కడ కొడకంచిలో ఉన్న శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయం కూడా అలానే ఉంటుందండి. మనం ఒక్కసారి ఈ ఆలయం దగ్గరికి వస్తే బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివాలయంతో పాటు శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చండి. ఫైనల్గా ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.